సార్ సౌత్ ఇండియాలో ఈ ఏరియా అయిన స్టేట్ ఏదైనా ఎంత లార్జ్ స్కేల్లో ఇంట్రా కనెక్ట్ ఆఫ్ రివర్స్ చేసిందంటారు సార్, సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ? నార్త్ ఇండియాలో రాజస్థాన్లో ఒక కాలువ చేశారు, ఒక కెనాల్ చేశారు. అది 20,000, 25,000 కోట్లు, 30,000 కోట్లు చేశారు ఒకటే. కానీ ఇంట్రా రివర్స్ కొన్ని చేశారు, కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ చేసిండు నాకు అనిపించదు. చిన్న చిన్నవి చేశారు. ఇది కొంచెం నెక్స్ట్ లెవెల్. ఇస్తున్నారు, కానీ ఏం చేశారంటే రైతులు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. డిపార్ట్మెంట్ కూడా డీఫంక్ట్ అయింది. దానివల్ల ఏమైందంటే అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ అన్నీ డీఫంక్ట్ అయిపోయినాయి. వెరీ బ్యాడ్. అది 4 లక్షల ఎకరాలు ఈరోజు లిఫ్ట్ లేని పరిస్థితి. నేను రిపేర్లు చేస్తున్నాను. నేను గవర్నమెంట్కి వచ్చినప్పుడంతా రిపేర్లు చేస్తాను. వేరే వాళ్ళు గవర్నమెంట్కి వస్తే దాన్ని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫిక్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. డీఫంక్ట్ చేసిపోతారు. మళ్ళీ నేను వస్తాను, నా పని ఇదే పని. బాగు చేయడం, వేరే వాళ్ళు రావడం, చెడగొట్టడం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. నేను 3 సార్లు చూశాను. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. హౌ టు డూ ఇట్ పర్మనెంట్లీ, ఎట్లా చేయాలి. రైతు సంఘాలు పెడుతున్నాం, అవి కూడా ఉన్నాయి, కానీ అనుకున్నంతగా పని కావడం లేదు. వాళ్ళు ఇప్పుడంతా కూడా ఎవ్రీబడి కాలువలు దువ్వే పని లేదు కదా ఇప్పుడు ఎవరు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు నేను చూశాను, మా ఊర్లో ఒక స్ప్రింగ్ ఛానల్ ఉండేది. మా ఊర్లో ఇంటికి ఒక మనిషి పోయి ఆ కాలువ దిగేవాళ్ళం ఆ సీజన్లో. ఇప్పుడు ఎక్కడున్నాయి ఆ సిస్టమ్స్? ప్రజలు లేబర్ కాంపోనెంట్ కానీ లేకుంటే ఇవన్నీ లేవు. దీనికి తగిన విధంగా మనం పాలసీలు చేయాలి, అది నేను చెప్పాను. బట్ పీపుల్ ఆర్ రైట్, పీపుల్ ఫస్ట్. వాళ్ళ ప్రియారిటీస్ మారాయి. వాళ్ళ ప్రియారిటీస్ మారినప్పుడు మనం కూడా ప్రియారిటీస్ మార్చి వాళ్ళకు బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి మనం. ఇప్పుడు మేము సాగునీటి సంఘాలు పెట్టినా వాటర్ మేనేజ్మెంట్ చేస్తే తప్ప వాటర్ని మళ్ళీ కాలువలు తోమంటే వాళ్ళు కూడా తోవిచ్చే పరిస్థితిలో ఉంటారు. లేనిపోయినట్టు వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు అంతా మెకనైజేషన్ వచ్చింది. ఒకప్పుడు మెకనైజేషన్ లేదు. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ మెకనైజేషన్. హార్వెస్టర్స్ అన్నీ వచ్చేసాయి, డ్రోన్స్ వచ్చేసాయి. ఖర్చు తగ్గించి రైతులకి ఇన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి రైతులు బాధాకరమై చూస్తే కొంతమంది వేరియస్ కారణాల వల్ల అప్పులు అవుతున్నాయి. ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మనం కూడా అందరం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చదువుకొని వేరే ఫీల్డ్స్కి వెళ్ళాం. కానీ ఆ చదువుకున్నప్పుడు అగ్రికల్చర్లో వచ్చే ఇన్కమ్ అగ్రికల్చర్ సస్టైన్ చేయాలి. అదే సమయంలో అదర్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి పైకి రావాలి. ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ రిటర్న్స్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అక్కడ అగ్రికల్చర్లో కూడా వాళ్ళకు డబ్బులు మిగిలే పరిస్థితి రాకపోతే అప్పుల పాలవుతున్నారు. దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. దాన్నే సీరియస్గా ఆలోచిస్తున్నా. హౌ టు మేక్ దెమ్ టు గెట్ సమ్ ప్రాఫిట్. ఇండియాలోనే హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల్లో. ఎందుకు జరిగింది, లేకుంటే ఎక్కడ అగ్రికల్చర్ రెమ్యూనరేట్ లేకుండా పోయింది, అవన్నీ కూడా అనలైజ్ చేసి దీనిపైన కూడా నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా. హౌ టు సేవ్ ఫార్మర్. ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం. మళ్ళీ ఇంకొకసారి డిస్కస్ చేద్దాం అన్నీ. దిస్ ఈజ్ టుడే మెయిన్గా తెలుగు తల్లికి జలహారతి. దట్ ఈజ్ మై లైఫ్ అంబిషన్, దట్ ఈజ్ మై లైఫ్ గోల్. దీన్ని సీరియస్గా ఆలోచిస్తున్నా. హౌ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ డెడికేట్ టు స్టేట్.